కాసేపట్లో ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు బీఆర్ఎస్ బృందం చేరుకోనుంది. భారీ కాన్వాయ్తో ర్యాలీగా చేరుకోనుంది బీఆర్ఎస్ టీం. బీఆర్ఎస్ బృందంలో హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్లు ఉన్నారు. ఇక ఎస్ఎల్బీసీ ఘటనపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు బాధాకరమన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. దాదాపు ఇవాళటికి 5 రోజులు పూర్తవుతున్నప్పటికీ సహాయక చర్యలు కనీసం ప్రారంభం కాలేదు. వివిధ ఏజెన్సీల మధ్య సమన్వయాన్ని సాధించడంలో కూడా ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. అటు కేంద్ర ప్రభుత్వ బృందాలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వ బృందాలు కావచ్చు, ఏజెన్సీకి సంబంధించిన ప్రతినిధులు కావచ్చు, వీళ్ళ మధ్య ఎక్కడ సహాయక చర్యలు ప్రారంభించాలి, ఎలా ప్రారంభించాలి అనే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక డైరెక్షన్ ఇవ్వడంలో కూడా పూర్తిగా ఫెయిల్ అయిందని చెప్పొచ్చు. మంత్రులు అక్కడికి వెళ్లి హెలికాప్టర్లో, టీవీలలో ఇంటర్వ్యూలు ఇవ్వడం మీద పోటీ పడుతున్నారు తప్ప సహాయక చర్యలను ముమ్మరం చేయడంలో పూర్తిగా ఫెయిల్ అయిపోయారు. అది పైనుంచి హెలికాప్టర్లో చూస్తే సొరంగం లోపల ఏమన్నా ప్రత్యేకంగా చూడడానికి వీళ్ళకి ఏమైనా ఎక్స్రే కెమెరాలు కళ్ళు గిట్ట ఉన్నాయా? ఆ హెలికాప్టర్ల చక్కర్లు కొట్టుడు, టీవీల ఇంటర్వ్యూలు ఏందో నాకైతే అర్థం కాలేదు. ఇప్పుడు మీరు కనీసం ఇలా 5 రోజులు అయింది, ప్రతి నిమిషం కూడా చాలా ముఖ్యమైనటువంటిది. వారి ప్రాణాలు కాపాడడానికి ఒక్కొక్క నిమిషం, ఒక్కొక్క క్షణం కూడా చాలా విలువైనటువంటిది. మీరు ఎంత తొందరగా సహాయక చర్యలు ప్రారంభించడం ద్వారా వాళ్ళ ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేయాలి. లోపల వాళ్ళకు ఆహారం లేదు, త్రాగునీరు లేదు, మరి వాళ్ళు ఎలా 5 రోజులు జీవించాలి? సో దాని మీద మీ శ్రద్ధ కరువైందేమో అనిపిస్తా ఉంది. అసలు ఇప్పటి వరకు సహాయక చర్యల ప్రారంభమే కాలేదు. మక్కు తీయడం గాని, ఆ టన్నల్ బోరింగ్ మిషన్ ను తొలగించాలా, అది అడ్డంగా ఉన్నటువంటి పార్ట్ తొలగించాలా, ఆ మక్కుని ఎలా బయటకు తీయాలి, ఆ మక్కు తీస్తే మళ్ళీ తిరిగి పైనుంచి కొలాప్స్ అవుతుందా, ఒక అంచనాకు రాలేకపోతున్నారు, ఒక అవగాహనకు రాలేకపోతున్నారు. ప్రమాదం జరగడం దురదృష్టకరం. సరే, అది ఎలా జరిగింది, దాంట్లో ప్రభుత్వ వైఫల్యం ఉందా, తొందరపాటు ఉందా, కానీ ఇలా జరిగిన సంఘటన తర్వాత ప్రభుత్వ స్పందన చాలా బాధాకరంగా ఉంది. ఎస్ఎల్బీసీ మరోవైపు ఎస్ఎల్బీసీ టన్నెల్లో 5వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. టన్నెల్లో నీటి ఊట క్రమంగా పెరుగుతోంది. నిమిషానికి 5,000 లీటర్ల నీటి ఊట ఏర్పడుతోంది. దీంతో రెస్క్యూ పనులకు తీవ్ర ఆటంకం కలుగుతోందని అధికారులు చెబుతున్నారు. అయినప్పటికీ బీఆర్ఓ అధికారులు టన్నెల్ చివరి వరకు చేరుకున్నారు. సాహసోపేతంగా చివరి వరకు వెళ్లారు బీఆర్ఓ మాజీ ఏడీజీ పురుషోత్తం. ప్రస్తుతం సీనియర్ అధికారి కర్నల్ పర్షిత్ మెహ్రా ఊబిలాంటి బురదను, చీకట్లను ఛేదిస్తూ ముందుకు వెళ్లారు. గ్యాస్ కట్టర్ను టన్నెల్లోనికి తీసుకెళ్లారు అధికారులు. అయితే చిక్కుకున్న 8 మంది కోసం అధికారులు గాలిస్తున్నారు. దెబ్బతిన్న లోకో ట్రైన్ ట్రాక్ కు మరమ్మతులు చేస్తున్నారు. అయితే పనుల పర్యవేక్షణకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మరోవైపు ఎస్ఎల్బీసీ టన్నెల్లో 5వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. టన్నెల్లో నీటి ఊట క్రమంగా పెరుగుతోంది. నిమిషానికి 5,000 లీటర్ల నీటి ఊట ఏర్పడుతోంది. దీంతో రెస్క్యూ పనులకు తీవ్ర ఆటంకం కలుగుతోందని అధికారులు చెబుతున్నారు. అయినప్పటికీ బీఆర్ఓ అధికారులు టన్నెల్ చివరి వరకు చేరుకున్నారు. సాహసోపేతంగా చివరి వరకు వెళ్లారు బీఆర్ఓ మాజీ ఏడీజీ పురుషోత్తం. ప్రస్తుత సీనియర్ అధికారి కర్నల్ పరీక్షిత్ మెహ్రా ఊబిలాంటి బురదను, చీకట్లను ఛేదిస్తూ ముందుకు వెళ్లారు. గ్యాస్ కట్టర్ను టన్నెల్లోనికి తీసుకెళ్లారు అధికారులు. చిక్కుకున్న 8 మంది కోసం అధికారులు గాలిస్తున్నారు. అయితే దెబ్బతిన్న లోకో ట్రైన్ ట్రాక్ కు మరమ్మతులు చేస్తున్నారు. పర్యవేక్షణకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.